అపోస్తులైనటువంటి పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 187వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనటువంటి వాడు. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి, మరి ఈరోజు కూడా మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై, మా జీవితాల్లో మీరు మాకు అనుకరించిన మరొక నూతన ప్రభుదిన దయా కిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. తండ్రి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. పాతాళమున నీకు స్తుతి కలుగునా, మను నిన్ను సన్నుతించునా అని హిజ్కియా భక్తుడు సెలవిచ్చిన ప్రకారం ఈ దినమున మేమును సజీవులమై ఈ రీతిగా మీ ఇంటిలో మీ కృపా సింహాసనం దగ్గర మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సియోను సంఘముగా మిమ్మను ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి కొరకై మీరు సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి మీకు వందనాలయ్యా. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. క్షేమంగా మా మధ్యలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడే కృపనిచ్చారు, అందును బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కొద్ది సమయం మీరేమై ఉన్నారో, ఎందును బట్టి మిమ్మల్ని ఆరాధించాలో, మీ గొప్పతనం ఏంటో, మీ మంచితనం ఏంటో కొన్ని సంగతులు మీరు మాట్లాడితే మేము వాటిని విని వాటిని ఆధారం చేసుకుని వ్యక్తిగతంగా కొద్దిసేపు మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ఉదయకాలము ప్రభువుని ఆరాధించేదాని కొరకై ఒక మాట మనం చదువుతూ వచ్చాం. ఏమన్నాడు పౌలు తెస్సలోనిక పత్రిక రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు. చాలు, ఇట్లాంటి మాటే పౌలు కొరింథీయులకు కూడా మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం 9వ వచనంలో కూడా ఇట్లా అన్నాడు. ఏమని? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మును పిలుచు దేవుడు నమ్మదగినవాడు. అంటే ఇప్పుడు ఈ రెండు సందర్భాల్లో కూడా ఒక మాట మనకి కామన్గా వినిపించింది. ఏం మాట వినిపిస్తుంది? మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఫెయిత్ఫుల్ గాడ్. అంటే ఇప్పుడు ఆ వచనంలో, అంటే ఆ లైన్లో, ఆ సెంటెన్స్లో మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు లేదా నమ్మకమైనవాడు అనే సెంటెన్స్లో మనకి 3 వర్తమానాలు చెప్పచ్చు. ఏమేం చెప్పచ్చు చెప్పండి? ఒకటి, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అంటే నమ్మదగిన దేవుడు గురించి ఏం చెప్పచ్చు? ఆరాధన వర్తమానము చెప్పచ్చు. రెండవది, నమ్మదగిన దేవుడు మనల్ని ఏం చేశాడు? పొద్దున్నే ఏమన్నా మటన్ పాయ ఏమన్నా తినొచ్చారేంటి? అక్కడే ఉందిగా, దాన్ని చెప్పడానికి ఎంతసేపు ఆలోచిస్తున్నారేంటి? మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంటే నమ్మదగిన దేవుడు గురించి ఆరాధన వర్తమానం అన్నాను. ఇప్పుడు దాన్ని వేరే వాయిస్లో చెప్తున్నాను. నమ్మదగిన దేవుడే మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. అది ఎక్కడుంటే ఎక్కడికి పిలిచాడు అనేది ఇంకొక వర్తమానము చెప్పచ్చు. ఇంకొక వర్తమానం ఏం చెప్పచ్చు? దాంట్లో పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనే దాంట్లో ఇంకొక వర్తమానం ఏం చెప్పచ్చు? నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచాడు, ఇన్ని రోజుల నుంచి నిన్ను ఇక్కడ ఉంచాడు, తన శరీరక్త మాంసంలో పాలు పొంది ఆధిక్యత ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా ఏమవ్వాలనేది ప్రభు యొక్క కోరిక. అది నమ్మకమైన వాడిగా నువ్వు కూడా ఉండాలి అనేది నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం. కాబట్టి ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి అనేది మనం ఒక 7 విషయాలు చూసుకుంటే అది బలవర్తమానం. ఓకేనా? అయితే 3వ వర్తమానం చెప్పడానికి ఇవాళ మనకు అవకాశం లేదు కాబట్టి 2 చెప్తాను. ఒకటి, నమ్మదగిన
దేవుడు, ఆరాధన వర్తమానం. రెండవది ఎందుకు పిలిచాడు అనేది అది సువార్త వర్తమానం. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడు, ఎక్కడుంటే నువ్వు ఎక్కడికి పిలిచాడు అనేది అది సువార్త వర్తమానం. అంటే ఉదాహరణకి ఒకప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు, ఎక్కడికి పిలిచాడు? వెలుగులోకి పిలిచాడు. ఒకప్పుడు నువ్వు పాపంలో ఉన్నావు, ఎక్కడికి పిలిచాడు? పరిశుద్ధతలోని పిలిచాడు. ఒకప్పుడు నువ్వు నరకానికి పాత్రుడిగా ఉన్నావు, ఎక్కడికి పిలిచాడు? పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి వరకు పిలిచాడు. అట్లా అది సువార్త వర్తమానం అవుతుంది, అది థర్డ్ మెసేజ్ అవుతుంది. సరే, మంచిది, రండి. మొదటి వర్తమానం ఏంటిది? మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దాని కదపకు, మళ్ళీ అది హమ్మింగ్ వస్తుంది అక్కడ, రికార్డింగ్లో మంచిగా రాదు. మళ్ళీ కింద మెసేజ్లు పెడుతుంటారు వాళ్ళు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఈరోజు మన వర్తమానం, ఆరాధన వర్తమానం యొక్క అంశం ఏంటి అంటే, ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మదగిన దేవుడు. మూలవాక్యం ఏంటి? ఆ రెండు రాసుకోవచ్చు. మూలవాక్యము ఏమేంటి అంటే, ఒకటి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము, 2 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. రెండు కూడా ఒకటే మాట, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. సరే రండి, ఈ దేవుడు ఏ విషయాల్లో నమ్మదగినటువంటి దేవుడుగా ఉన్నాడో, మరి ఈ దేవుణ్ణి మనం ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటో ఒక 5 సంగతులు దేవుని యొక్క వాక్యంలో నుంచి చూపిస్తాను. త్వరగా వాటిని ఆధారం చేసుకుని ప్రభుని ఆరాధించే దాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మొదటి సంగతి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఆదికాండం అంటున్నా, అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అయితే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని నిశ్చయంగా, చాలే, మనకు కావలసిన మాట మొదటి లైన్లో వచ్చేసింది. ఏంటట? ఏ విషయంలో నమ్మదగిన వాడట ఈ దేవుడు? చెప్పండి. వాగ్దానము చేసి దానిని నెరవేర్చేటటువంటి విషయంలో ఈ దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగినటువంటి దేవుడండి. అందుకనే ఈయన పేరే ఏం పేరంటే, మీరు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి యెహోవా అని రాయబడి ఉంటుంది. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఈయన వాగ్దానము చేసి నెరవేర్చేటటువంటి విషయంలో ఈ దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి ఉదయకాలము నీవు నేను కూడా ప్రభుని ఆరాధించడానికి కలిగిన మొదటి కారణం ఏంటి అంటే, ఆయన మన జీవితంలో కూడా ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి విషయంలో ఈ దేవుడు ఎటువంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. మీకు ప్రాక్టికల్ ప్రూఫ్ చూపిస్తాను బైబిల్లో నుంచి. ప్రాక్టికల్ ప్రూఫ్ చూద్దామా? ఇప్పుడు దాని కింద రిఫరెన్స్లు నోట్ చేసుకుంటూ మీరు చదవండి. ఆదికాండం 15వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. ఏమని ఉందో? ఆదికాండం 15వ అధ్యాయం 4-5 వచనం. చాలులే. సందర్భం ఏంటి? నా వైపు చూడండి. సందర్భం ఏంటి? అబ్రహాము, శారా బహుకాలం గడిచినటువంటి వృద్ధులు. వారి జీవితంలో ఒక లోటు, వారికి సంతానము లేదు. ఇప్పుడు అబ్రహాం అనుకుంటున్నాడు తన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద పాలేరైనటువంటి ఎలియాజరే ఈ ఆస్తి అంతటికి వారసుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు 15వ అధ్యాయం మొదట్లో దేవుడు మరి అబ్రహాముకి ప్రత్యక్షమై, లేదా యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమిచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమైనా, అబ్రహామా, ఇదిగో ఎలియాజర్ నీకు వారసుడు అనుకుంటున్నావు, ఎలియాజర్ కాదు నీకు వారసుడు, నీ గర్భవాసమున నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అన్న. నీకు చేతనైతే మరి బయటకు వచ్చి ఆకాశ నక్షత్రములు లెక్కించు, అంతమంది బిడ్డలను నేను నీకు ఇస్తాను అని ఆదికాండం 15వ అధ్యాయంలో కుటుంబ యజమాని అయినటువంటి అబ్రహాముకి దేవుడు ఏం చేశాడు? వాగ్దానాన్ని చేశాడు. ఇప్పుడు 18వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు
నీ వద్దకు తిరిగి వస్తాను. అప్పుడు షారాకు కుమారుని కలుగజేసేదనని. చాలే చాలే అక్కడ చాలులే. ఇప్పుడు ఈ వాగ్దానం ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? ఏమొచ్చింది మీకు? నాకు అర్థం కావట్లేదు. పొద్దున్నే మంచిగా ఉండండి, హుషారుగా ఉండండి, బుర్రలు ఎక్కడో పెట్టుకోమాకండి మైండ్. చక్కగా ఆదివారం ఒక్కరోజు వస్తారు మీరు లింగులు ఇటుకుమని, వారంలో ఇన్ని కార్యక్రమాలు చదివితే. ఆ వచ్చిన ఆదివారం రోజు కూడా అంత మత్తుగా, దిగులుగా, విచారంగా, బద్ధకంగా ఉండమాకండి. హుషారుగా ఉండండి. తక్మని అడిగిన వెంటనే చెప్పండి సమాధానం. అది హుషారంటే. దేవుని వాక్యం నేను వినాలి ఆసక్తిగా, దేవుని మాట్లాడుతుంటే, దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే నేను రెస్పాండ్ అవ్వాలి అని కొంచెం హుషారుగా ఉండండి. ఎందుకు ఎక్కడో ఆలోచిస్తారండి? ఇక్కడ కూర్చుని ఆదివారం వచ్చే ఒక 2 గంటలకు కూడా మొత్తం అన్నీ అక్కడ వదిలేసి రండి. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు ఎట్లా వదిలేసి వస్తున్నారో మీ ఆలోచనలు, మీరు ఇంటి దగ్గర ఉన్న పనులు, మీ బ్యాంక్ పనులు అన్నీ అక్కడ వదిలేసి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మెసేజ్లు పెట్టడం, నేను వచ్చేస్తున్నాను ఉండండి అంటూ మళ్ళీ చేయటం, మళ్ళీ బయటికి వెళ్ళడం, లోపలికి రావడం, ఇలా చేయకండి. ఓన్లీ ఆ ఉండే వారానికి 2 గంటలైనా కరెక్ట్ కాన్సన్ట్రేషన్ దేవుడి మీద పెట్టండి. వెంటనే రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు 18వ అధ్యాయంలో ఎవరితో వాగ్దానం చేస్తున్నాడు దేవుడు? షారాతో వాగ్దానం చేస్తున్నాడండి. ఏమైనా వాగ్దానం చేశాడు? షారా, మీదటికి ఇదిగో ఈ కాలానికి మళ్ళీ మేము వస్తాం, అప్పుడు నీ ఒడిలో ఒక మగబిడ్డ ఉంటాడు అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, 15వ అధ్యాయంలోనేమో కుటుంబ యజమాని అయినటువంటి అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఇదే వాగ్దానం, పిల్లల్ని ఇస్తాను నీకని. 18వ అధ్యాయంలోనేమో ఆ కుటుంబ ఇల్లాలైనటువంటి షారాకి వాగ్దానం చేశాడు దేవుడు, నీకు ఒక మగబిడ్డనిస్తానని. ఇప్పుడు ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. చాలే. ఇప్పుడు ఏమని రాశాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు? యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాకు చేశాడు. చూసా? అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు హెన్స్ ఏం రాయచ్చు? ఇప్పుడు కింద చెప్పండి. హెన్స్ ఇట్స్ ప్రూవ్డ్. ఏం ప్రూవ్ అయింది? వాగ్దానము చేసిన దేవుడు దానిని నెరవేర్చే విషయంలో నమ్మదగినవాడు, సమర్థుడు, శక్తిమంతుడైన దేవుడు. అంతే, క్లియర్. చూసావా? ఈ యజమానికి ఇచ్చాడు 15లో, 18లో ఇల్లాలకి ఇచ్చాడు, 21వ వచనంలో ఆ వాగ్దానాన్ని ఏం చేసినాడు? ఫుల్ఫిల్ చేసేసినాడు. నా జీవితంలో కూడా అంతే బిడ్డ. నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నువ్వు తీసుకున్నావంటే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఎందుకని? వాగ్దానము చేసిన దేవుడు మనిషి కాదు. వాళ్ళంటే చాలా వాగ్దానాలు చేస్తారు ఎలక్షన్లప్పుడు, అవన్నీ నెరవేరుస్తారా? నెరవేర్చరు. ఎందుకని? వాళ్ళు మనుషులు. కానీ మనకు వాగ్దానం చేసిన వాడెవడు? దేవుడు. ఎటువంటి దేవుడు? ఈస్ ద గాడ్ ఆఫ్ ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చిన హేతువును బట్టి నేను కూడా ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. మొదటిది. రెండవ మాట, ఏ విషయంలో నమ్మదగిన వాడి దేవుడు అంటే తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి. ఇప్పుడు రెండవ మాట ఏమని రాద్దాం చెప్పండి? ఏ విషయంలో నమ్మదగిన వాడు? దుష్టత్వము నుండి కాపాడే విషయంలో కూడా ఈ దేవుడు ఎటువంటి దేవుడు? రాయండి, త్వరగా మాట రాసిన వైపు చూడండి, దాని మీద వివరణ ఇస్తాను. రెండవది, ఒకటేమో వాగ్దానం చేసి నెరవేర్చే విషయంలో నమ్మదగినవాడు, రెండవదేమో దుష్టత్వము నుండి కాపాడేటటువంటి విషయంలో నమ్మదగిన దేవుడండి ఈ దేవుడు. రాసుకున్నారా? ఇప్పుడు దానికి కూడా ఒక ప్రూఫ్ చూద్దామా? ప్రూఫ్ దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ఏమనుంది చదవండి. రాజా, షడ్రకు మేషకు అబేద్నెగో అను 3 యువకులను బబులోను దేశంలోని
నియమించితివి. ఆ మనుష్యులు చాలులే, ఇక ఆపే, నువ్వు చదివేది సరిపోతుందిలే. కానీ 12వ వచనం నుంచి మీరు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే సందర్భం మనకు తెలుసు. ఏంటి సందర్భము? నేను చెప్తాను, వినండి నా వైపు. సందర్భం ఏంటి అంటే, అక్కడ నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. ఒక విగ్రహాన్ని నిలబెట్టి అన్నాడు, మీరెవ్వరూ కూడా మీ మీ దేవుళ్ళని ఆరాధన చేయకూడదు, నేను నిలబెట్టిన విగ్రహాన్నే ఏం చేయాలి? ఆరాధించాలన్నాడు. మిగతా వాళ్ళందరూ, బబులోను దేశానికి చెరపట్టబడిన యూదులందరూ కూడా రాజీ పడిపోయారు. నెబుకద్నెజరు చెప్పిన దానికి సరే అన్నారు. వెళ్ళి ఆ విగ్రహానికి సాగిలపడ్డారు. ఆ విగ్రహాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ ముగ్గురు మాత్రము, షడ్రక్ మెషక్ అబేద్నెగో మాత్రం ఏం చేయలేదు? వాళ్ళు సాగిలపడిన వారు కానే కాదు. ఇప్పుడు వెంటనే ఆ సమాచారం రాజుకు తెలిసింది. ఇప్పుడు రాజు ముందు నిలబెట్టారు. రాజు ముందు నిలబెడితే వీళ్ళు సమాధానం చెప్తా అంటున్నారు, ఓ నెబుకద్నెజర్ రాజా, ప్రపంచంలోనే అగ్రదేశం బబులోను దేశం అంటే ఆ దేశానికి రాజు అయినటువంటి నెబుకద్నెజర్ని పేరు పెట్టి పిలుస్తున్నారు వాళ్ళు ముగ్గురు. ఎంత ధైర్యమో చూడండి. ఓ నెబుకద్నెజర్ రాజా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేనే, నీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం మాకు లేదురా అన్నారు. ఒక మాటలో చెప్పాలంటే, మేము అవసరమైతే చావనన్నా చస్తాము, కానీ నువ్వు నిలబెట్టిన విగ్రహానికి మేము మొక్కనే మొక్క. మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, ఈజ్ ఏబుల్ అన్నారు అని మళ్ళీ అంటారు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా కూడా మేము నువ్వు నిలబెట్టిన బొమ్మకు మాత్రం మొక్కనే మొక్క. ఇప్పుడు రాజు కోపం వచ్చింది. ఆ మంటను ఏం చేశాడు? ఇంకా 7 అంతలు 7 టైమ్స్ ఎక్కువ పెంచాడు. పెంచి ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి ఏం చేశాడు? దాంట్లో వేశాడు. అక్కడ రాయబడి ఉంది, వేసినోళ్ళు ఏమైపోయారట? ఆ వేడికే కాలిపోయారంట వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మాత్రం ఎట్లున్నారు? కొంతసేపటి తర్వాత రాజు వెళ్ళి చూశాడట, ఏమయ్యారని చూస్తే అక్కడ ముగ్గురిని వేస్తే ఎంతమంది కనపడుతున్నారట? 4 కనిపిస్తున్నారు. ఆశ్చర్యం వేసి పిలిచాడు, వరే మీరు ఎంతమందిని వేశారని అడిగాడు. ముగ్గురినే కదా వేసామన్నారు. వీళ్ళు ముగ్గురు కాదురా 4 ఉన్నారా అన్నారు. బయటికి తీయండి అన్నారు. బయటికి తీశాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మీరు ఇంటికి వెళ్ళి నాకు అధ్యాయం అంతా చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లా రాయించాడు ఏమనంటే, వాళ్ళనట ఆ అగ్నిగుండంలో నుంచి బయటికి తీస్తే వెంట్రుక గాలిన వాసన కూడా రాలేదట. కోడిని గాలిస్తే ఏం వాసన వస్తుంది చెప్పండి? కమురు వాసన వస్తుంది. ఎందుకని? ఆ కోడి మీద ఉన్న వెంట్రుకలు కాలి కమురు వాసన వస్తుంది. వీళ్ళని అంత మండుచున్న అగ్నిగుండంలో పడేసినా కానీ ఏమవలేదట, వెంట్రుక గాలిన వాసన కూడా రాలేదు. మరి ఏం కాలిపోయింది? ఏం కాలిపోయింది? మీరు బైబిల్ సరిగ్గా చదవట్లేదు. తీయండి దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం, 3వ అధ్యాయం అక్క. 4వ అధ్యాయంలో ఎందుకు ఉంటుంది? ఎక్కడుందా మాట? 27లో చదవండి. చాలే, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలలేదు. అంటే ఏమి కాలలేదు. మరి ఏమి కాలినాయి? అది చెప్పడం కోసం అడిగాను నేను. నువ్వు రాయలేదు, రాయమంటే చూడు, ఇప్పుడు నాకేమో కళ్ళు కనపడట్లా. అదే రాస్తే టక్మని అలా చూడంగానే అర్థమైపోయేది నాకు, ఆ పాత బైబిల్ అయితే. 24వ వచనం చదవండి. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి, ఆగు అక్కడ ఆగు, ఆ మాట అండర్లైన్ చేయండి. నా బైబిల్ అయితే అది అండర్లైన్ చేసి ఉండేది. అక్కడ రాసి 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 నేను గోతులోకి వెళ్ళే వరకు రాసేటట్టు ఉంది. ఎట్లా వేసాడంట? బంధించి అగ్నిగుండంలో వేసి తిని. ఆ మాట అండర్లైన్ చేయండి. చేశారా? చేసిన తర్వాత ఇప్పుడు 25 చదవండి. అందుకు రాజు, నేను 4 మనుషులను
ఏమొచ్చింది రీతిగా నీకు ఈ రోజున? అన్ని తప్పులు చదువుతున్నావు. నువ్వు తప్పులు చదువుతావు అని తెలిసే రామ్మోహన్ అన్న లేటుగా వచ్చినా కానీ పోటీ పడి చదువుతున్నాడు. నీ సంగతి ముందే ఆయనకు మనసులో ఆత్మలో అర్థమైపోయినట్టుంది. నువ్వేదో దారిలో వచ్చేటప్పుడు మొత్తానికి ఈ మధ్య కింద నుంచి వస్తున్నావు, ఏ తొక్కుని వస్తున్నట్లు నువ్వు ఆ చివరి నుంచి. సరిగ్గా చదువు. 25వ వచనం. అందుకు రాజు, నేను అదిగో మళ్ళీ కంగారు పడుతున్నావు. నేను నలుగురు మనుషులు బంధకములు లేక. 24లో ఏం అండర్లైన్ చేసావు? 25లో ఏమని అండర్లైన్ చేసావు? అక్కడ ఎట్లా వేసారంటే వాళ్ళని అదే కదా రాత్రి పెట్టాను నేను పాట. పట్టి బంధించి రాజు, బంధించి పట్టి ఊరినే వేయాల. ఏం చేసినారు? బంధించాడంటే చేతులు కాళ్ళు ఏం చేశాడు? కట్టి అగ్నిగుండంలో వేశారట. ఇప్పుడు 25వ వచనంలోకి వచ్చేసరికి వాళ్ళ బంధకాలు కనపడతల్లా. బంధకాలు ఏమైపోయినాయి? కాలిపోయినాయి. ఏమి కాల్లా? వెంట్రుకు కూడా కాలేదంటే కానీ బంధకాలు ఏమైనాయి? అది దేవుని కాపుదలంటే. చూసావా? దేవుని కాపుదలంటే వాళ్ళకి బంధించేశాడట రాజు. బంధకాలు కాలిపోయినాయి కానీ కనీసం వాళ్ళ తల వెంట్రుక కానీ వాళ్ళ వస్త్రాలు కానీ కాల్టం కాదు. అక్కడ ఆ మాట పరిశుద్ధాత్ముడు రాయించాడు. కాల్టం కాదు, అట్లీస్ట్ కాలిన వాసన కూడా రాలేదంట వాళ్ళకి. కాపాడా? కాపాడలేదా? అందుకని మనల్ని కాపాడే విషయంలో కూడా ఈ దేవుడు ఎటువంటి దేవుడు చెప్పండి? నమ్మదగిన దేవుడు. ఆయన కాపాడుతూ వచ్చాడు కాబట్టి ఈ ఉదయకాలం మనం ఇట్లా దేవుని సన్నిధిలో కూర్చోగలిగాం. లేకపోతే ఎప్పుడో ఏమైపోవాళ్ళం చెప్పండి కదా. పాపం మొన్న చూడండి, వాళ్ళు సాఫ్ట్వేర్ పిల్లలు, ఆడపిల్లలు బెంగళూరు వెళ్తున్నారు. ఒక్కతే కూతురట వాళ్ళకి, ఒక్కడే కొడుకంట ఒక ఆమెకి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు అనుకున్నారా? 2ంటికి 2:30కి మంచి నిద్రలో ఉన్నారు. అట్లాగే ఏమైపోయినారు చెప్పండి? వాళ్ళు కాలిపోయారు పాపం. కనీసం వాళ్ళ శవాలు కూడా లేవు వాళ్ళని పూడ్చిపెట్టడానికి లేకపోతే దహనం చేయడానికి. బూడిదైపోయారు పాపం వాళ్ళు. అక్కడే బూడిద అట్లా రాలిపోయింది రోడ్డు మీద. కానీ మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు చెప్పండి? కాపాడు. ఆ తర్వాత నేను వెంటనే మహేష్ ఫోన్ చేసి, ఒరే బాబు మీరు ఈ బస్సులు ఎక్కమాకంటారా నాయన. నేను ఎక్కను, అందుకే నాకు భయం ఎప్పుడు కాలిపోతాం ఎందుకు వచ్చింది. అందుకే ఆర్టీసీ బస్సు ఎక్కుతాను, అది కూడా ఏసీ ఎక్కను, మళ్ళీ నాన్ ఏసీనే గబుక్కుని కిటికీలోంచి దూకే ఇచ్చాను. మీరు ఎప్పుడైనా ఏసీ బస్సు చూసారా? మొత్తం అంతా ఒకటే గ్లాస్. అది నువ్వు ఎగిరెగిరి తనినా కూడా పగలదు. నీకు అంతా అలా నుంచొని కాలిపోవడం. ఎంత వాళ్ళు ఆ అమ్మాయి ఆ పిల్లల్ని అలాగే పట్టుకుని అట్లా కాలిపోయిందండి. పారిపోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. అందుకని ఏసీ బస్సుకు ఎక్కను నేను. రెండోది, ఆ ప్రైవేట్ బస్సులు అసలు ఎక్కను. అసలు ఆడు తోలకానికి మనల్ని తీసుకెళ్తాడో లేకపోతే పైకి తీసుకెళ్తాడో కూడా అర్థం. ఆడు తోలుతారు వాళ్ళు. అందుకని ఎప్పుడు ఎక్కను నేను ప్రైవేట్ బస్సులు. ఎప్పుడు ఎక్కినా ఆర్టీసీకే చేయండి, అది కూడా నాన్ ఏసీ అంతే. లేదంటే బెస్ట్ ట్రైన్. సో అంటే అప్పుడు మహేష్ అంటున్నాడు, అన్న నేను కూడా చాలాసార్లు అదే బస్సులో ట్రావెల్ చేశాను అన్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడు? కాపాడుతూ వచ్చినాడు. ఈ ఉదయకాలం నేను కూడా ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి? దుష్టుడై అంత నాశనం చేసేవాడు దుష్టుడు. కాబట్టి ఆ దుష్టత్వము నుండి మనల్ని ఏం చేస్తావు దేవుడు అంటే, ఈ దేవుడు కాపాడే దేవుడు. ఆ కాపాడే విషయంలో కూడా నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈ రోజున మనం ఈ రీతిగా ఉండవచ్చు. ఇది 2వ సంగతి. 3వ సంగతి, ఆ రోజున వాళ్ళని ఎట్లయితే కాపాడాడో అట్లాగే మనల్ని కూడా కాపాడుతున్నటువంటి హేతువును బట్టి నేనేం చేయాలి ప్రభువుని. 3వ సంగతి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపనేరదు. అయితే దేవుడు నమ్మదగిన వాడు. మళ్ళీ ప్రతి దాంట్లో కూడా ఆ మాట వస్తుంది, మీరు నోట్ చేసుకుంటున్నారో లేదో. దేవుడు నమ్మదగిన వాడు. చదువమ్మా. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా
ఆయన మిమ్మును శోధింపబడనివ్వడు అంటున్నాడు. ఏ విషయంలో నమ్మదగిన వాడట అంటే మనకొచ్చే శోధన పరిశోధనలన్నిట్లో కూడా మనకి విజయాన్ని ఇచ్చేటటువంటి విషయంలో కూడా ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే చెప్పండి, నమ్మదగినటువంటి దేవుడు అండి. ఒకసారి చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఏమని ఉందో, లేదా 5వ వచనమా? యోబు గ్రంథము 36వ అధ్యాయం 5వ వచనమా? చేయుడు. 15వ వచనం, శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతియే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు ఆయన నిన్ను. ఏం చేసే దేవుడట? నీ శ్రమల్లో, నీ శోధనల్లో, నీ కష్టాలన్నిట్లోనట ఈ దేవుడు నమ్మదగిన దేవుడుగా నీతోనే ఉండి వాటిలన్నిటినీ తప్పించుకోవడానికి మార్గం చూపించే దేవుడు కూడా ఆయన. మరి ఇంతకీ శ్రమలు ఎందుకు అంటే దావీదు ఒక మాట అన్నాడు 119వ కీర్తన 67వ వచనంలో. ఏమన్నాడో చూడండి, 119వ కీర్తన 67వ వచనంలో, శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచితిని. చాలులే, దాని కింద 2 వచనాల తర్వాత అంటాడు, శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను అంటాడు. అంటే ఇప్పుడు ఆ 2 వచనాలు మీరు జాగ్రత్త దొరకలేదా? మరి ఆ అక్క ఏంటి అలాగే చూస్తుంది నా అంక? ఎక్కడ చెప్పండి టీచర్ గారు, కీర్తి చూపులు నేను చూడలేకపోతున్నాను. 71లో ఉందంట చూడు కీర్తి, ఉందా? రైట్. 2 వచనాలు జాగ్రత్త చదివితే దావీదు అన్నాడు, నా జీవితంలో నాకు శ్రమలు లేనంతసేపు కూడా నేనేం చేశాను? నేను దారి తప్పిపోయాను, నేను త్రోవ విడిచిపోయాను నేను. అయితే ఇప్పుడు 71కి వచ్చేసరికి అంటున్నాడు, శ్రమ కలిగి ఉండడం నాకేమైంది? నాకు మేలైంది. అంటే క్రైస్తవ విశ్వాసికి శ్రమలు అనేవి చాలా ప్రాముఖ్యం. ఆ శ్రమల్లోనే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? శుద్ధ సువర్ణముగా మనల్ని మారుస్తాడు. వాటి నుంచి తప్పించుకునేటటువంటి మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. వాటిల్లో మనకి విజయాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దానికి సపోర్టింగ్ ఇంకొక వచనం కూడా చదవండి, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఏముందో చదవండి. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, నేను నమ్మిన నా దేవుణ్ణి నేను ఎరుగుదును కాబట్టి నేను ఈ శ్రమలలో ఏమాత్రం కూడా నేను పడను అంటున్నాడు పౌలు. కాబట్టి ఇంకా అంటాడు పేతురు, అంటాడు, ఇవి కొంచెము కాలము మనము శ్రమ అనుభవించిన మీదట ఆయనే మనల్ని ఏం చేస్తాడట? స్థిరపరిచి పూర్ణముగా మనల్ని సిద్ధపరుస్తాడంట. ఈ వచనాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి అంటే, ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో నీకు వచ్చే ప్రతి శ్రమలు, ప్రతి కష్టాలు, ప్రతి ఇరుకులు, ప్రతి ఇబ్బందులు అన్నిట్లో కూడా ఈ దేవుడు నీకు తోడుగా ఉండి నమ్మదగిన దేవుడై ఉండి వాటిలన్నిట్లో నుంచి కూడా ఆయన నిన్నేం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు, తప్పిస్తాడు. అందుకని నువ్వేమని ప్రార్థన చేయకూడదో తెలుసా? దేవా, నాకు అసలు ఏ శ్రమ నాకు రాకూడదయ్యా అని ప్రార్థన మనం చేయకూడదు. ఎందుకని? శ్రమ లేకపోతే నువ్వు కూడా ఏమైపోతావు? దారి తప్పిపోతావు. అది అన్నాడు దావీదు, శ్రమ కలిగి ఉండటం నాకు. మరి ఏమని ప్రార్థన చేయాలా? ఈ శ్రమల్లో నువ్వు నాకు తోడుండి ఈ శ్రమలన్నిటి నుంచి కూడా నాకు విజయాన్ని దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఉదయం ప్రభుని ఆరాధించడానికి కలిగిన 3వ కారణం ఏంటి అంటే, ఇన్ని సంవత్సరాల మన విశ్వాస జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితులన్నిట్లో నుంచి కూడా ప్రభు మనల్ని తప్పించాడు, విజయాన్ని ఇచ్చాడు. ఈ విషయంలో నమ్మదగిన దేవుడుగా మనకు తోడుగా ఉన్న హేతువును బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. 4వ సంగతి చూద్దాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం.
ఆ, కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఇప్పుడు ఇంకొక నమ్మదగిన వాడనే మాట వినపడింది. ఏ విషయంలో నమ్మదగిన వాడట ఆయన? మన పాపములను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మన పాపములన్నిటిని కూడా క్షమించి వాటి నుంచి మనల్ని విడిపించే, మనల్ని పవిత్రులుగా చేసే విషయంలో కూడా ఈ దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ రోజున నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఒకప్పుడు మన జన్మ కర్మ పాపములన్నీ కూడా, పాపములను క్షమించడానికి అధికారం కలిగిన యేసు ప్రభు వారి దగ్గర ఒప్పుకుంటే ఆయన మన పాపాలన్నీ కూడా ఏం చేశాడు? క్షమించాడు. ఈ రోజున మనల్ని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు, పవిత్రమైనటువంటి వ్యక్తులుగా చేశాడు, పరిశుద్ధమైన తన శరీరక్త మాంసంలో పాలు పొందే ఆధిక్యత ఇచ్చాడు. ఆ హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. అందుకన్నాడు, మన పాపములు మనం ఒప్పుకొని నేడల ఆయన ఎటువంటి దేవుడట? నమ్మదగిన దేవుడు, పాపములను క్షమించే దేవుడు. 25వ కీర్తన 11వ వచనంలో ఆయన తన నామమును బట్టి మన పాపములను క్షమిస్తాడని రాయబడి ఉంది. 86వ కీర్తన 5వ వచనంలో మన పాపములను క్షమించడంలో ఆయన సిద్ధ మనస్సు కలిగిన దేవుడు అని రాయబడి ఉంది. 130వ కీర్తన 3వ వచనంలో ఆయనను మన పాపములకు యెహోవా యొద్ద క్షమాపణ దొరుకునని రాయబడి ఉంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం చివరిలో మన పాపములను క్షమించడంలో ఆయనతో సముడైన వాడు మరొకడు లేడని రాయబడి ఉంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మన పాపములను క్షమించడానికి భూమి మీద ఆయనకు అధికారం ఇవ్వబడిందని రాయబడి ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తము మన ప్రతి పాపమును కూడా కడిగి పవిత్రపరుస్తుందని రాయబడి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు గనుక ఆయన మన పాపములను క్షమిస్తాడని రాయి. కాబట్టి 4వది, ఈ ఉదయం నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, పాపాత్ముడైనటువంటి మానవుని యొక్క జన్మ కర్మ పాపములను క్షమించడానికి కొరకే పాపరహితుడు పరిశుద్ధుడైనటువంటి ప్రభు దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వం మానవుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి ఆ కలవరి శిలువలో ఆయన చేసిన త్యాగపూరితమైన బలియాగము ద్వారా ఆయన చిందించిన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మన జన్మ కర్మ పాపములను కడిగి పరిశుద్ధపరిచి మన పాపములన్నీ క్షమించిన హేతువును బట్టి ఓ నమ్మదగిన దేవా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలమయ్యా అని ప్రభువును మనం ఏం చేయాలి? ఇది 4. రండి ఆఖరిగా 5వ చెప్పి ముగించేస్తా. 5వది ఏ విషయంలో నమ్మదగిన వాడు? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు 1000 తరముల వరకు వారికి కృప చూపేవాడనియు నమ్మదగిన దేవుడని తనను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వారికి దండన విధించువాడని నువ్వు తెలుసుకోవాలి అన్నాడు. ఇప్పుడు ఈ వచనంలో చెప్పండి, 5వది ఏ విషయంలో నమ్మదగిన వాడు? ఏమండి? నడుచుకుంటే చెప్పానుగా, ఈరోజు మొత్తానికి ఏదో తొక్కొచ్చారు మీరు. ఆ వచనం మీరు జాగ్రత్త చదివేటప్పుడే రాసేయాలండి. ఈడేం చెప్తాడు తర్వాత, ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు, ఆ వచనంలో ఇది అన్నాడు, ఈ వచనంలో ఇది అన్నాడు, ఈ వచనంలో ఏం చెప్తాడు ఈడెందుకు ఈ వచనం చదివించాడని వాళ్ళు చదువుతూ ఉండగానే మీ పెన్ ఏం చేయాలో తెలుసా? అక్కడ అండర్లైన్లకు వెళ్ళిపోవాలి. అట్లా రాసేవాడిని నేను బైబిల్ని. నేనే చెప్పిన ఆ వచనంలో నుంచి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. ఆ వచనంలో పాజిటివ్ ఏంటి అంటే కృప చూపించేటటువంటి విషయంలో నమ్మదగిన. నెగిటివ్ ఏంటి? ఎవరైతే ఆయనని ద్వేషిస్తున్నారో, ఎవరైతే ఆయనని తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినట ఒక రోజున ఎక్కడంట?
బహిరంగముగా రోడ్డు మీద నుంచోబెట్టి తోలు తీయడానికి కూడా ఆయన ఎటువంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. చూసావా? ఆ పిల్ల ఏదో పాపం ఆ అమ్మాయి ఎమోషనల్లో ఆడి ఇట్లా అంది, నేను ఈ రోజున ఇట్లా ఇంత బాగా ఆడగలిగానంటే నా గొప్పతనం ఏం కాదు, యేసు ప్రభువుకే నేను థ్యాంక్స్ చెప్తున్నాను, యేసు ప్రభువే నాతో ఉండి నన్ను నడిపించాడు అంది. ఆ కామెంటరేటర్ మాట్లాడుతూ అన్నాడు ఆ అమ్మాయితో, నువ్వు చూస్తున్నాము హాఫ్ సెంచరీ కొట్టినా సెలబ్రేట్ చేసుకోలేదు, సెంచరీ కొట్టినా కానీ బ్యాట్ చూపించి సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ నువ్వు ఆడేటప్పుడు అంతా ఏంటో టెన్షన్ పడుతున్నావు, నీలో నువ్వే ఏదో మాట్లాడేసేసుకుంటున్నావు, ఏంటేంటో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు అవతల నుంచి అతను. అడిగితే అప్పుడు ఆ అమ్మాయి అంది, నిజమేనండి, నేను సెలబ్రేట్ చేసుకోలేదు, నాలో నేనే ఏం మాట్లాడుతున్నానంటే, నాకు అట్లా ఆడేటప్పుడు నేను రోజు బైబిల్ చదువుకుంటాను, ఆ బైబిల్లో నాకు ఒక వచనం గుర్తొచ్చింది. ఏంటి ఆ వచనం అంటే, నిర్గమకాండం 14వ అధ్యాయము 13, 14 వచనాల్లో దేవుడు అన్నాడు, నువ్వు ఊరక నిలుచుండు చూడు అంతే, యెహోవా నీ పక్షముగా యుద్ధం చేస్తాడు, దేవుడు నీ పక్షముగా పోరాడుతాడు, నువ్వు ఊరక నిలుచుండి చూడు అని నిర్గమకాండం 13, 14 వచనాలు నాకు గుర్తొచ్చినాయండి. నేను ఆ వచనాలను ఏం చేస్తున్నాను? రిపీటెడ్గా చెప్పుకుంటున్నాను నా మనసులో. దేవా నేను నిల్చుంటా, నువ్వే నా పక్షముగా ఫైట్ చేయాలయ్యా, నువ్వే నా పక్షముగా యుద్ధం చేయాలయ్యా అని నేను చెప్పుకుంటున్నాను. అప్పుడు దేవుడు నాకేమిచ్చాడు? విజయం ఇచ్చాడని ఆ అమ్మాయి వ్యక్తిగత సాక్ష్యాన్ని, అది కూడా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ, అన్ని లక్షల మంది టీవీలో చూస్తూ ఉంటే, స్టేడియంలో కొన్ని లక్షల మంది ఉంటే, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది లేదా కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటే, ఆ అమ్మాయి ఏం చేసింది? ధైర్యంగా సాక్ష్యం చెబితే ఈ చదువులేని సన్నాసులు అందరూ అంటారు, నువ్వు దేశం కోసం ఆడావా, నువ్వు దేవుని కోసం ఆడావా, ఇక ఏదేదో పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నీ పెడుతున్నారు. జ్ఞానం లేదా నీకు? ఆ మాత్రం చదువుకోలే నువ్వు? ఆ అమ్మాయి జీవితంలో ఆ రోజున తను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసిందో దాన్ని వ్యక్తిగతంగా సాక్ష్యం చెప్పింది, అంతవరకే తీసుకో. నీకు నచ్చితే ఆ అమ్మాయితో కలిసి నువ్వు కూడా ప్రభువుని స్తుతించు, నీకు నచ్చకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి అంతే. అంతేగాని చెత్త కామెంట్లు ఎందుకు పెట్టడం నువ్వు? ఇది భారతదేశము, జై శ్రీరామ్ అనాలు కానీ యేసు ప్రభు రక్షించాడని అనకూడదు అని ఈ చదువు సంధ్యాలేని సన్నాసులందరికీ ఏ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు తలంపు ఏంటంటే, ఇప్పుడు మనం వాళ్ళని ఏం అనలేము. ఎందుకని? ఏమన్నా అంటే ఇక బూతులు మాట్లాడతారు, చెత్త అంతా మాట్లాడతారు. ఎందుకు మనం అట్లా మౌనంగా ఉన్నామనుకో, మౌనంగా ఉంటే ఇదిగో అక్కడ అన్నాడు, ఒక రోజునట ఈ కామెంట్లు పెట్టిన బ్యాచ్ ఒక్కొక్కరిని మొత్తం పోలీసు వాళ్ళకు కూడా దొరకరేమో కానీ దేవుడికి ఏమవుతారు వీళ్ళు? మొత్తం దొరుకుతారు. వాళ్ళందరినీ అంటే తీసుకొచ్చి మళ్ళీ పోలీసు వాళ్ళు అయితే గదిలో పెట్టి కొడతారు. దేవుడు ఎక్కడ కొడతా అన్నాడు? బహిరంగంగా వారిని దండించే విషయంలో కూడా ఈ దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? నమ్మదగిన దేవుడు. ఎక్కడా కూడా దండించుకోకుండా వదిలేసేవాడు కానీ జాగ్రత్త. వాళ్ళనే కాదు, నిన్ను కూడా. మనం కూడా ఆయన ఆజ్ఞలను విడిచి తిరిగామనుకోండి, యేసు ప్రభువు నమ్ముకుని దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించుకోకుండా మన ఇష్టం వచ్చినట్లు తిరిగామనుకోండి, ఇప్పుడు ఎన్ని చెప్పాను? పైన ఐదు పాజిటివ్ చెప్పాను. ఏమేంటి? 1, నీకు వాగ్దానం నెరవేర్చే విషయంలో నమ్మదగినవాడు. 2, దుష్టుల నుండి నిన్ను కాపాడే విషయంలో 3, శ్రమల నుంచి నన్ను తప్పించే విషయంలో నమ్మదగినవాడు. 4, నీ పాపములను క్షమించే విషయంలో నమ్మదగినవాడు. 5, నీకు కృప చూపించే విషయంలో అట్ ద సేమ్ టైం జాగ్రత్త. నువ్వు గనక ఆయన ఆజ్ఞల్ని విడిచి తిరిగితే వాళ్ళతో పాటు నిన్ను కూడా బహిరంగముగా దండించే విషయంలో నమ్మదగిన దేవుడు ఈ దేవుడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ముగింపు మాట, కన్క్లూషన్, ముగింపు మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. సరిగ్గా జాగ్రత్త చదువు. అందుకే చెప్పాను నేను ఇవాళ నువ్వు సరిగ్గా లేవని చెప్పి. అదిగో మళ్ళీ అదే చదువుతున్నావు, నా చెయ్యికి దగ్గరలో ఉన్నావు. జాగ్రత్త చదువు. మరి ఇందాక నుంచి 2 సార్లు ఏం చదివావు? బైబిల్ అన్నా మార్చు, లేకపోతే కళ్ళజోడన్నా మార్చు, లేకపోతే జీవితం అన్నా మార్చు.
మనము నమ్మదగని వారం. అది మన క్వాలిఫికేషన్. అది జాగ్రత్త నోట్ చేసుకోండి. మనం ఎవరమి? నమ్మదగని వారం. ఇప్పుడు చదువు. దేవుడు ఎవరు? అది 2 మాటలు అక్కడ వచ్చేసినాయా ప్రభుని ఆరాధించడానికి? ఏమైనా ఆరాధించాలా? దేవా నేనెవరిని? నమ్మదగని వాణ్ణి. మరి నువ్వెవరివి? నమ్మదగిన దేవుడివి. చదువు. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టే ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏది చేసేవాడు. కానీ ఈరోజు నువ్వు ఇలా బ్రతికున్నావంటే కారణం ఏంటో తెలుసా? మనము నమ్మదగిన వారమట, కానీ ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన స్వభావమే ఏం స్వభావము? నమ్మకత్వం అనే స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేదు కాబట్టి నువ్వు ఇంకా బ్రతికి బట్టగట్టినావు. కాబట్టి జాగ్రత్త విశ్వాసి, మనము నమ్మదగని వారము, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేదు. అందుకనే మనం ఎట్లున్నాము? చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. ఇది కూడా ముగింపు మాటే. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్యత కలుగుచున్నది. యెహోవా నీవు ఎంతైనా, అది మన కన్క్లూజన్ వర్డ్. ఏమైనా ఆరాధించాలా? దేవా నేను నమ్మదగని వాడను, నేను అపనమ్మకస్తుడిని. కానీ నువ్వెవరివి? ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు కాబట్టి నా ఎడల నీకు వాత్సల్యత ప్రతిరోజు కూడా ఎట్లా పుడుతుందట? ఇట్స్ అ ఫ్రెష్ లవ్. నిన్నటిది కాదు, నిన్నటి ప్రేమ కాదు. ఈ రోజున మళ్ళీ ఈరోజు ఏ లవ్ అట? ఫ్రెష్ లవ్. అది నూతన వాత్సల్యత. అట్లా ప్రతిరోజు నూతనమైన ప్రేమ, నూతనమైన కృపచేత మనల్ని ప్రేమిస్తూ కృప చూపిస్తున్నాడు కాబట్టే మనం ఏమవలేదన్నాడు అక్కడ? మనము నిర్మూలము కాలేదు ఇంకా. లేకపోతే మనం ఎప్పుడో ఏమైపోయేవాళ్ళం చెప్పండి? నిర్మూలమైపోయేవాళ్ళం. కాబట్టి ఈ మాటలు నీ హృదయం అనే పలక మీద రాసుకుని వాక్యానుసారంగా ప్రభువుని ఏమని ఆరాధించాలా? దేవా నేను అపనమ్మకస్తుణ్ణి, నీవు నమ్మకమైన దేవుడివి. నాకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే విషయంలో నమ్మదగిన దేవుడుగా నా వాగ్దానం నెరవేర్చావు. అందును బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? దుష్టుని నుంచి, ఆ దుష్టుని యొక్క దుష్టత్వము నుంచి, ఈ దుష్ట లోకము నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను కాపాడే విషయంలో నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉన్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నా క్రైస్తవ విశ్వాస జీవితంలో నా మీదకి వచ్చిన ప్రతి శ్రమలు, ప్రతి శోధన, ప్రతి పరిశోధనలు అన్నిట్లో నుంచి కూడా నన్ను తప్పించావు, నాకు విజయం ఇచ్చావు ప్రభువా. ఈ రోజున విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్, విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని నాకు ఇచ్చిన హేతువును బట్టి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలనయ్యా? జన్మ కర్మ పాపములకు లోనై పాపములలో జీతమైనటువంటి మరణానికి పాత్రుడిగా ఉన్న నా జీవితంలో పాపమును క్షమించేవాడు ఎవడు కూడా లేనటువంటి ఈ లోకంలో నువ్వు పాపరహితుడైన దేవుడివై ఉండి, పరిశుద్ధుడైన దేవుడివై ఉండి, మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి నా కొరకై ఆ శిలువలో చిందించిన రక్తము ద్వారా నా పాపములన్నీ క్షమించి ఈ రోజున పరిశుద్ధునిగా చేసి పరిశుద్ధుడైన ప్రభుని ఆరాధిస్తూ పరిశుద్ధ శరీర మాంసంలో పాలు పొంది ఆధిక్యత ఇచ్చిన హేతువును బట్టి ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోగలనయ్యా? 5వది, 1000 తరముల వరకు కూడా నా ఎడలను కృప చూపిస్తానన్నావు, కృప చూపుతున్నావు. ఆ హేతువును బట్టి ఏమిచ్చి నీ రుణం నేను తీర్చు. అంతేకాదు, ఎవరైతే ఈరోజు ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, ఎవరైతే నేను అవమానపరుస్తున్నారో, ఎవరైతే నీ సేవకుల్ని చంపుతున్నారో, ఎవరైతే సంఘాల మీద దాడి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక రోజున బహిరంగముగా దండిస్తావు. అందుకన్నాడు, పగ తీర్చుకోవడము నా పని. వాళ్ళని బహిరంగముగా దండించే విషయంలో కూడా నమ్మదగిన దేవుడుగా ఉన్నావు. ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలను అని ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. అట్టి ఆరాధన ఆత్మ ప్రభు మనందరికీ దయచేయునుగాక.
తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యపు వెలుగులో ప్రభు